హలో, ఒక్క నిమిషం. ఈ పాప మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నా పేరు సుప్రియ. మా పాప వైజాగ్లో పుట్టింది. కావాలంటే పాప డేట్ ఆఫ్ బర్త్ కూడా చూపిస్తాను. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీ అడ్రస్ హాస్పిటల్ రికార్డ్స్లో క్లియర్గా ఉంది. ఓ ఓ అడ్రస్ని బట్టి నేను మాధవిలత అనుకుంటున్నారా? మేము కొన్ని సంవత్సరాల క్రితమే ఈ ఇల్లు కొన్నామండి. ఇందాక మీరేదో పేరన్నారు. మాధవిలత. ఓ, తను ఇంతకు ముందు ఇంటి ఓనర్ అండి. మాకు ఈ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయిందండి. తను ఎక్కడికి వెళ్ళింది? మాకు బాగా తెలిసిన అతను మోహన్ రావు గారని ఉన్నారండి. వాళ్ళకి దూరపు బంధువు. మాకు ఆయన ఈ ఇల్లు కొనడానికి హెల్ప్ చేశారు. ఆయన అడ్రస్ చెప్తారా? ఆయన్ని కలిసి మాధవిలత గురించి మేము తెలుసుకోవాలి. ప్లీజ్ అండి, ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తారా? అలాగే, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. సారీ అమ్మా, నేను పొరపడ్డాను. ఇందులో అడ్రస్, ఫోన్ నెంబరు ఉన్నాయి. ఇదిగోండి. చాలా థ్యాంక్స్ అండి. మేము మా ఫ్రెండ్ పాప మిస్ అయితే వెతుకుతున్నాం. ఏమీ అనుకోవద్దు. పర్లేదండి. వెళ్ళొస్తామండి. బాయ్. ఏమండి? పద. ఓవర్ మమ్మీ వాళ్ళు నువ్వు కంగారు పడకు వింధ్యా. మనం ఇండియాకి వచ్చిందే సంధ్య గారి పాపని వెతకడానికి. వెతికే సంధ్య గారికి తన పాపని అప్పగిద్దాం. ఇంకా లేట్ అవ్వకూడదండి. ఇప్పటికే సంధ్య పార్వతత్తయ్య మాటల్ని భరిస్తూ బాధపడుతూ ఉంది. తన కూతుర్ని మనకిచ్చింది. నా జీవితం బాగుండాలని తన జీవితం బలి చేసుకుందండి. అది మనకి ఎంతో చేసింది. అనుని ఇద్దామంటే కూడా సంధ్య ఆ రోజు బొట్టు పెట్టుకుని మనల్ని దూరంగా పంపించింది. త్వరగా పదండి. వచ్చేసాం వింధ్యా. మనం వెతుకుతున్న ఇల్లు ఇదే అయి ఉంటుంది. అలాగే ఉందండి, పదండి. మోహన్ రావు గారంటే నేనే. మీరెవరు? నమస్కారం సార్, నా పేరు రాజేష్ అండి. తను నా వైఫ్ వింధ్యా. నమస్తే అండి.